హరే కృష్ణ. అందరికీ కూడా భాగవతామృతం కార్యక్రమానికి స్వాగతం అండి. కార్యక్రమం మొదలు పెట్టే ముందు ప్రార్థనలు చేద్దాము. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. సారీ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయేత్. శృణ్వతాం సకదా కృష్ణ పుణ్యశ్రవణ కీర్తన హృదయంతస్థో హి అభద్రాణి విధునోతి సురసతాం. నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయా భగవతి ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టకి. ఓం జ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపా కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతాపదకమలం శ్రీగురున్ వైష్ణవాంశ శ్రీరూపం సాగ్రజాతం సహగణా రఘునాథాన్వితం త్వాం సజీవం సాద్వైతం సావధూతం పరిజనా సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీరాధా కృష్ణ పాదాన్ సహగణ లలిత శ్రీ విశాఖాన్వితాంశ. హే కృష్ణ కరుణ సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధా కాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. ఈరోజు మనము శ్రీమద్ భాగవతము షష్టమ స్కందము అధ్యాయం 3 27వ శ్లోకం నుంచి మనము నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాము. ते देव सिद्धा परिगीत पवित्र गाथा ये साधवा समादृशो भगवत् प्रपन्ना तानो तानोपसीदता हरेर्गदय दयाभिगुप्तान् नैषां वयं न चावय ప్రభవామ దండే. శాంతి మాతాజీ మీరు అనువాదం చదవండి. భాష్యము శాంతకుమారి మాతాజీ చదవండి. హరే కృష్ణ. దూతలారా, అట్టి భక్తులు భగవత్ చరణాల విందములకు పూర్తిగా శరణుజొచ్చి యుందురు కనుక దయచేసి మీరు వారి చెంతకు వెడలవలదు. సమదర్శులైన వారల గుణగాథలను దేవతలు
సిద్ధులు గానము చేయుచుందురు. వారి చెంతకైనను మీరు పోరాదు. సదా దేవదేవుని గదచే రక్షింపబడుదురు కనుక వారిని నేను గాని బ్రహ్మ గాని దండింపజాలము. చివరకు కాలమైనను వారిని దండింపజాలదు. హరే కృష్ణ ప్రభు. భాష్యం. చివరకు యమరాజు తన భటులను ఇట్లు హెచ్చరించాను. భటులారా, భక్తులకు కష్టములు కలిగించుటకై పూర్వం మీరు ఏదైనా చేసి ఉండవచ్చును గాని చేసి ఉండొచ్చు గాక, కానీ ఇకపై మీరట్లు చేయవలదు. భగవత్ చరణారవిందములకు శరణు ఇచ్చిన వారును హరినామమును నిరంతరము జపించు వారునకు భక్తుల కర్మలను దేవతలు సిద్ధులు కీర్తింతురు. అట్టి భక్తులు ఎంత గౌరవనీయ మహోన్నతులుగా విష్ణు భగవానుడే స్వయంగా గదాధారి అయి వారిని రక్షించను. కనుక ఇప్పుడు మీకు ఇదేది చేసినప్పటికీ ఇకపై అట్టి భక్తుల చెంతకు పోరాదు. లేనిచో విష్ణు భగవాని గదచే మీకు చావు తప్పదు. ఇది నా హెచ్చరిక. అభక్తులను దండించుటకే విష్ణు భగవానుడు గదా చక్రమును దాల్చున్నాడు. భక్తులకు కలత కలిగింప యత్నించిన అనవసరముగా శిక్షకు గురి కాకుడు. మీ మాట అటుంచి వారు నేను గాని బ్రహ్మ గాని దండించినను మాకు విష్ణు భగవాను చే శిక్ష తప్పదు. కనుక ఇక ఏమాత్రం భక్తులకు కలత కలిగించవలదు. హరే కృష్ణ. తానానయధ్వమసతో విముఖాన్ముకుంద పాదారవిందమకరందరసాదజస్రం నిష్కించనై పరమహంసకులైరసంగైర్జున జుష్టాదృఘే నిరయవర్త్మ నిబద్ధ తృష్ణాన్. చంద్రమాతజీ మీరు అనువాదం చదవండి. భాష్యము పార్వతి మాతాజీ చదవండి. హరే కృష్ణ. 28 మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాద ప్రణామం. భౌతిక భోగం వల్ల రుచి లేని వారును ముకుంద పాదపద్మ మకరందమును గ్రోలు వారును అగు పరమహంసలు మహోన్నత వ్యక్తులు. దూతలారా, అట్టి మకర అందమును గ్రోలముకులై పరమహంసల సాంగత్యమును బడియని వారును నరకపదమైనట్టి సంసారమునకు మరియు భౌతిక భోగమునకు అసురక్తులైన వారును అవి వ్యక్తులచే నాచెంతకు దండనాహారము తీసుకొని రండి. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. భాష్యము. భక్తుల చెంతకు పోరాదని హెచ్చరించిన పిదప యమరాజు ఇప్పుడు ఎవరిని తన చెంతకు తీసుకొని రావాలనో భటులకు సూచించుచున్నాడు. కేవలము మైథున సుఖము కొరకే కుటుంబ జీవనమునకు అంటిపెట్టుకొని ఉండెడి పరమలౌకికులను తన చెంతకు తీసుకుని రండని అతడు ప్రత్యేకముగా దూతలతో తెలిపెను. శ్రీమద్ భాగవతము నందు తెలుపబడినట్లుగా జనులు కేవలము మైథున సుఖము కొరకే కుటుంబాసక్తులై ఉందురు. ఎన్మేదు నాది గృహమేది సుఖం హి తుచ్చం. లౌకిక కలాపములచే వారు పలు విధములుగా ఎల్లప్పుడూ కష్టములను గురియగుచుందురు. పగలంతయు తీవ్రముగా కష్టించిన పిదప రేయి యందు రతి సుఖము నిద్రలే వారికి గల ఏకైక సుఖము. నిద్రయా హ్రియాతే నక్తం వ్యవాయేన చ వయః. రేయి యందు గృహమేది నిద్రలో మునుగును, లేదా రతి క్రీడా రతుడై చదవమంటారా? మీరు చదవండి మాతాజీ. దివా చార్దే హయా రాజన్ కుటుంబ భరణనే ఇక పగలంతయు ధనార్జనమందే తన తలమునకలై ఉండును. సంపాదించిన ధనమంతనయు అతడు కుటుంబ పోషణలో వ్యయము చేయును. అటువంటి వారినే దండనార్థము తన వద్దకు తీసుకొని రమ్మని యమరాజు తన భటులకు ప్రత్యేకించి తెలిపెను. ముకుంద పాదపద్మము మకరందమును సదా గ్రోలు వారును సమదస్సులను జీవుల ఎడ కరుణతో కృష్ణ భక్తి ప్రచారమునకై యత్నించు వారను అగు భక్తులను తన చెంతకు తీసుకొని రావద్దని అతడు పలికెను. అట్టి భక్తులు యమదండనలు అర్హులు కారు.
కానీ కృష్ణ భక్తిని గూర్చి ఏమాత్రము తెలియనట్టి వారు మాత్రము నామమాత్ర సుఖమును కలిగిన లౌకిక జీవనముచే రక్షింపబడరు. దీనిని గూర్చియే భాగవతము రెండో రెండో స్కందము 1:4 ఇట్లు పలికినది. దేహపచ్చ కలత్రాదిష్వాత్మ సైన్యేష్వ సత్స్వపి తేషాం ప్రమత్తో నిధనం పశ్యన్నపి న పశ్యతి. అట్టివారు తమ దేశము, సంఘము లేదా కుటుంబం అనేది చ్యుతి కలిగిన సైన్యము కాలక్రమమున నశించుననే విషయము ఎరుగక అది తనను రక్షించుననే విశ్వాసమును కలిగి ఉందురు. సారాంశం ఏమనగా 24 గంటల భక్తి యోగము నెలకొనేటి భక్తులతోనే ఎవరైనాను సాంగత్యము యత్నింపవలెను. హరే కృష్ణ. కృష్ణమాతాజీ. సో నిన్నటి శ్లోకంలో మనం చూసాం భక్తులు ఏ విధంగా ఎప్పుడూ కూడా స్వామి చేత రక్షింపబడుతూ ఉంటారు. వాళ్ళు ఒకవేళ వాళ్ళు అనుకోకుండా యాక్సిడెంటల్ గా ప్రమాదవశాత్తు ఏదైనా సరే వాళ్ళు తప్పులు చేసినా సరే ఏమవుతుంది, వాళ్ళు ఎప్పుడు కూడా భగవంతుని యొక్క నామాన్ని తీసుకుని ఉంటారు. కాబట్టి అటువంటి పాపం యొక్క ఫలితాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఏమైపోతాయి, మొత్తం అంతా కూడాను నాశనం అయిపోతాయి. కానీ ఏంటంటే కనుక అవన్నీ కూడా కావాలని చెప్పి నేనేదో ఈరోజు పాపం చేస్తాను, మళ్ళీ సాయంత్రం హరే కృష్ణ మహామంత్రంతో ప్రక్షాళన చేసుకుంటాను, మళ్ళీ ఎల్లుండి పాపం చేస్తాను, ఎల్లుండి సాయంత్రం మళ్ళీ ప్రక్షాళన చేసుకుంటాను అనే విధంగా చేసేటువంటి వాళ్ళు కాదనమాట. ఎప్పుడు కూడా పాపం చేయకుండా ఉండడానికి ప్రయత్నిస్తారు. ఎప్పుడైనా ఒక్కసారి అనుకోకుండా వాళ్ళు యాక్సిడెంటల్ గా జరిగితే కనుక వాళ్ళని స్వామి రక్షిస్తారు. తర్వాత అది చెప్పడం అయిపోయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఏం చెప్తున్నారు, యమదూతలకి ఆయన స్టాండింగ్ ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నారు అనమాట. అంటే పర్మనెంట్ నిర్దేశం, శాశ్వత నిర్దేశం అన్నమాట. ఇప్పటిదాకా మీరు ఏదో చేశారేమో, చేస్తే చేశారు గాక, ఇక ముందు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి. ఏమని చెప్తున్నారు, ఎవరైతే కనుక భక్తులు భగవంతుడి యొక్క పాద పద్మాలకి పూర్తిగా శరణాగతి అయి ఉంటారో వాళ్ళ దగ్గరికి మాత్రం మీరు వెళ్ళకండి, దయచేసి వెళ్ళకండి, ప్లీజ్ వాళ్ళ దగ్గరికి వెళ్ళకండి. ఎవరికి చెప్తున్నారు? యమధర్మరాజు యమదూతలకు చెప్తున్నారు. అటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో, భక్తులు, శుద్ధ భక్తులు ఎవరైతే ఉంటారో, అటువంటి వాళ్ళ యొక్క గొప్పతనాన్ని దేవతలు, సిద్ధులు అందరూ కూడా ఏం చేస్తూ ఉంటారు, కీర్తిస్తూ ఉంటారు. వాళ్ళ దరిదాపుల్లో కూడా మీరు వెళ్ళొద్దు, వాళ్ళ దగ్గరకు కూడా మీరు వెళ్ళొద్దు. ఎందుకు వెళ్ళొద్దు అంటున్నారు? వాళ్ళు ఎప్పుడూ కూడా విష్ణువు యొక్క గద చేత వాళ్ళు రక్షింపబడి ఉంటారు. ఎవరైనా సరే వాళ్ళని దండించడానికి ప్రయత్నిస్తే ఏమవుతుంది, అది వాళ్ళకి మరణ శాసనమే అవుతుంది. యమధర్మరాజు చెప్తున్నారు, నన్ను ఏదో అథారిటీ అని అనుకుంటున్నారేమో మీరు. ఎస్, నేను కూడా అథారిటీనే. 12 మంది మహాజనుల్లో నేను కూడా ఒకడిని. కానీ నేను కానీ బ్రహ్మ గాని కాలము కూడా వాళ్ళని దండించలేదు. చూడండి ఎంత క్లియర్ గా చెప్తున్నారో. భక్తులు అయితే కనుక ఎంత రక్షణ ఉంటుంది, భక్తుల దగ్గరికి దరిదాపుల్లో కూడా మీరు వెళ్ళొద్దు అని చెప్పేసి యమదూతలకు చెప్తున్నారు యమధర్మరాజు. కానీ ఏం చేస్తారు, అసురులు, మూర్ఖులు అందరూ కూడా భక్తుల్ని ఇబ్బంది పెట్టి వాళ్ళని బాధ పెట్టాలి అని చెప్పి ప్రయత్నిస్తూ ఉంటారు. ఇంకా వాళ్ళ యొక్క పని ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి అనమాట. తర్వాత యమధర్మరాజు వాళ్ళని ఏం చేస్తారో ఆలోచించాలి ఒకసారి. తర్వాత ఇంకా ఏం చెప్తున్నారు, వాళ్ళ దగ్గరకు కూడా వెళ్ళొద్దు, అటువంటి వాళ్ళని నా దగ్గరికి తీసుకురావద్దు, వాళ్ళని నేను శిక్షించలేను, దరిదాపుల్లో కూడా వెళ్ళొద్దు అని చెప్పిన తర్వాత మరి ఎవరిని తీసుకురావాలి మేము అని చెప్పేసి యమభటులకు మళ్ళీ అనుమానం వస్తుంది. అందుకని మనకి 28వ శ్లోకంలో చెప్తున్నారు అనమాట. ఏం చెప్తున్నారు, భౌతిక భోగం పట్ల రుచి లేనటువంటి వాళ్ళు ముకుందుని యొక్క పాద పద్మాలని ఎప్పుడు కూడా వాళ్ళు సేవిస్తూ వాళ్ళ పాద పద్మం, ఆయన యొక్క పాద పద్మం యొక్క రసాన్ని ఎప్పుడు ఆస్వాదిస్తూ ఉండేటువంటి వాళ్ళు పరమహంసలు. వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు, ఎప్పుడు కూడా స్వామి యొక్క పాద పద్మాలను సేవిస్తూ ఉంటారు. అటువంటి వాళ్ళు కాకుండా మిగతా వాళ్ళు ఎవరైతే కనుక మొత్తం యొక్క సంసారంలోనే భౌతిక ప్రపంచంలో భోగాలకి బాగా ఆసక్తులై ఉంటారో, అనురక్తులై ఉంటారో, అటువంటి వాళ్ళని నా దగ్గరికి తీసుకుని రండి.
సో ఇన్స్ట్రక్షన్ క్లియర్ గా ఉంది. భక్తులు ఎవరైతే ఉన్నారో, భక్తి ఎవరైతే చేస్తున్నారో వాళ్ళ దరిదాపుల్లో కూడా వెళ్ళొద్దు. ఎందుకంటే వాళ్ళు శ్రీకృష్ణ భగవానుడి యొక్క రక్షణలో ఉంటారు. వాళ్ళు శ్రీకృష్ణ భగవాన్ రక్షణలో ఉంటారు. కానీ ఎవరైతే కనుక భక్తులు కాకుండా అభక్తులు ఎవరైతే ఉంటారో, భౌతిక సుఖాల పట్ల ఆసక్తులై ఉంటారో అటువంటి వాళ్ళని నా దగ్గరికి తీసుకుని రండి అని చెప్పి చెప్తున్నారు. జిహ్వానవక్తి భగవద్గుణనామధేయం చేతశ్చన స్మరతి తచ్చారణారవిందం కృష్ణాయ కృష్ణాయ నోమతి యచ్చిరయే కదాపి తానాయ ధ్వమసతో కృత విష్ణు కృత్యాన్. సుబ్రహ్మణ్య ప్రభుజీ మీరు చదివేశారు కదా. శ్రీదేవి మాతాజీ మీరు అనువాదం చదవండి. తర్వాత విజయలక్ష్మి మాతాజీ మీరు భాష్యం చదవండి. భటులారా, శ్రీకృష్ణుని నామగుణములను కీర్తించుటకు తమ జిహ్వను ఉపయోగింపని వారును కృష్ణ పాదార విందముల నొక్క మారైనను హృదయమున తలంపరాని వారును ఆ దేవదేవుని ఎదుట ఒక్క మారైన శిరము వంచి నమస్కరింపని వారును అగు పాపులనే నా చింతకు తీసుకుని రండు. మానవ జన్మయందు ఏకైక కర్తవ్యమైనట్టి విష్ణువునకు సంబంధించినటువంటి కర్మలను ఆచరింపనట్టి ఆ మూర్ఖులను దూర్తులనే నా చింతకు తీసుకుని రావలేను. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు. ధన్యవాదాలు. విష్ణు ప్రీతియే మానవ జన్మ ప్రయోజనమైన కారణమున విష్ణు కృత్యాన్ అను పదము ఈ శ్లోకమున మిక్కిలి ప్రాధాన్యమును సంతరించుకున్నది. వర్ణాశ్రమ ధర్మము కూడా అదే ప్రయోజనము కొరకు ఉద్దేశింపబడినది. దీన్ని గూర్చి విష్ణు పురాణము 3:8-9 నందు ఇట్లు తెలుపబడినది. వర్ణాశ్రమాచారవత పురుషేణ పరఃపుమాన్ విష్ణురారాజ్యతే బంధ నాణ్యత్ తత్తోష కారణం. సంగమును 4 వర్ణములుగను, బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు 4 ఆశ్రమములుగను, బ్రహ్మచర్యము, గ్రాహస్థము, వానప్రస్థము, సన్యాసము విభజించినట్టి వర్ణాశ్రమ ధర్మమును ఖచ్చితముగా అనుసరించుటకే మానవులు ఉద్దేశింపబడినది. వర్ణాశ్రమ ధర్మ విధానము మనుజుని విష్ణు భగవానునికి దగ్గర చేయును. ఆ విష్ణువే మానవులకి ఏకైక నిజమైన లక్ష్యము. కానీ దురదృష్టవశాత్తు జనులు భగవద్ధామమును చేరుటయే లేదా విష్ణు భగవాను దరిచేరుటయే తమ నిజలాభమని ఎరగకున్నారు. నతే విదు స్వార్థగతిం హి విష్ణు. దానికి బదులుగా వారు కేవలము మోహగ్రస్తులగుతున్నారు. దురాశయాయే బహిరద్ధ మానినః. విష్ణువును చేరుటకు ఉద్దేశింపబడిన కర్మలనే ప్రతి మానవుడు అనరింపవలసి ఉన్నది. అందువలననే అట్టి విష్ణువునకు సంబంధించిన కార్యములను మరచినట్టి అకృత విష్ణుకృత వారలను తన చెంతకు తీసుకుని రావలసినదిగా దూతలకు యమరాజు ఆదేశించెను. విష్ణునామమును ఉచ్చరించని వాడు, విష్ణు భగవాని అచ్చామూర్తి ఎదుట మోకలినని వాడు, విష్ణు పాదపద్మమును స్మరింపని వాడు మాత్రమే యమరాజుతే దండనీయుడు. సారాంశముగా చెప్పవలనన్న ఆ వైష్ణవులందరూ యమునిచే దండనీయుడై ఉన్నారు. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. సో ఇంకా ఈ శ్లోకంలో చెప్తున్నారు అనమాట, యమధర్మరాజు ఏం చెప్తున్నారు? శ్రీకృష్ణుని యొక్క నామాల్ని కీర్తించడానికి వాళ్ళ యొక్క నాలికని వాడనటువంటి వాళ్ళు, శ్రీకృష్ణ పాదార విందాలకు ఒక్కసారి కూడా హృదయంలో తలుచుకున్నటువంటి వాళ్ళు, ఒక్కసారైనా సరే ఆయనకి నమస్కరించినటువంటి వాళ్ళు అయినటువంటి పాపుల్ని నా చెంతకి తీసుకుని రండి. సో మానవ జన్మకు ఉన్నటువంటి ఏకైక కర్తవ్యం ఏమిటి? విష్ణువుకి సంబంధించినటువంటి కర్మలను ఆచరించడమే. ఎవరైతే కనుక దాన్ని పాటించారో అటువంటి మూర్ఖులని, దూర్తులని మాత్రమే నా చెంతకి తీసుకుని రండి అని చెప్పి చెప్తున్నారు. మన ఇన్స్ట్రక్షన్ చాలా క్లియర్ గా ఉంది. భక్తుల జోలికి కూడా వెళ్ళొద్దు మీరు. ఎవరైతే అభక్తులు ఉంటారో, కనీసం స్వామి యొక్క నామాన్ని కూడా చేయనటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని మాత్రమే నా దగ్గరికి తీసుకుని రండి. సో వర్ణాశ్రమ పద్ధతి యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి? మనకి ఆ యొక్క విష్ణువు యొక్క ప్రీత్యర్థమే అన్నమాట. సో అందరికీ కూడా గురి ఏమిటి?
శ్రీకృష్ణ భగవానుడి యొక్క పాద పద్మాలని చేరడం అనమాట. నతేవిదు స్వార్థ గతిం హి విష్ణు. సో అందరికీ కూడా నిజమైనటువంటి లాభం ఏమిటి? ఆ యొక్క విష్ణువుని చేరుకోవడమే అన్నమాట. కానీ అందరూ ఏమవుతున్నారు? మోహగ్రస్తులు అయిపోతూ ఉన్నారన్నమాట. సో అటువంటి వాళ్ళు ఎవరైతే కనుక విష్ణువుని వదిలిపెట్టి ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళందరినీ కూడా నా దగ్గరికి తీసుకురండి. విష్ణు యొక్క నామాన్ని ఉచ్చరించని వాడు, అర్చామూర్తి ఎదుట మోకరిల్లని వాడు, విష్ణు పాద పద్మములను స్మరింపని వాడు మాత్రమే యమరాజు చేత దండనీయుడు. అంటే ఏమిటి? ఎవరైతే అవైష్ణవులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మాత్రమే నా దగ్గరికి తీసుకునండి. వాళ్ళకి ఏమైనా దండన ఇవ్వాలంటే కనుక ఇక దండన అంతా కూడా నేను ఇస్తాను అని చెప్పి చెప్తున్నారు అన్నమాట. తక్షమ్యతాం సా భగవాన్ పురుష పురాణో నారాయణ స్వపురుషైర్యదస్కృతం నా స్వానామహో విదుషాం రచితాంజలీనాం శాంతిర్గరీయసి నమః పురుషాయ భూమ్నే. సో రాధమ్మ మాతాజీ మీరు అనువాదం చదవండి, శాంతి మాతాజీ మీరు భాష్యం చదవండి. పిమ్మట యువరాజు తనను తన భటులను అపరాధులుగా భావించి భగవంతుని క్షమార్పణ వేడుచు ఇట్లు పలికెను. దేవా, అజామిలుని వంటి వైష్ణవుని బంధించి నా భటులు నిక్కముగా అపరాధమే కావించిరి. నారాయణ పరమ పురుష పురాణ పురుష, దయచేసి మమ్ము క్షమింపము. అజ్ఞాన వశమున మేము అజామిలుడు నీ సేవకుడిని గుర్తింపజాలక మహాపరాధం అనర్చితిమి కనుక అంజలి బద్ధులమై నీ క్షమార్పణ వేడుచున్నాము. హే ప్రభు, నీవు పరమ కరుణామయుడువు, సద్గుణ పూర్ణుడువు కనుక మమ్ము క్షమింపము. నీకు ఇవే మా వందనములు. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ. భాష్యము. తన భటులు గావించిన అపరాధమునకు యమరాజు తానే బాధ్యతను వహించుచున్నాడు. ఏదేని వ్యవస్థ యందు సేవకుడు చేసిన పొరపాటుకు ఆ వ్యవస్థయే బాధ్యతను స్వీకరించవలసి ఉండును. యమరాజు అపరాధములకు అతీతుడే అయినప్పటికీ అతని భటులు ప్రభు ఆజ్ఞ మేరకు అజామిడుని బంధింపబెడలిరి. అదే గొప్ప అపరాధం. మృత్యాపరాధే స్వామినో దండ అని న్యాయశాస్త్రము ధృవపరిచినది. సేవకుడు పొరపాటు చేసినచో దానికి బాధ్యత వహింపవలసి ఉన్న కారణమున యజమాని దండనీయుడే అగును. ఈ విషయమును గంభీరముగా తీసుకుని యమరాజు తన భటులతో పాటుగా ముక్కిళిత హస్తుడై దేవదేవుడగు నారాయణ్ణి క్షమాపణ వేడెను. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. సో ఈ అయిపోయిన తర్వాత ఏం చేస్తున్నారు? ఎవరైనా సరే యజమాని ఉన్నారనుకోండి, వాళ్ళ సేవకులు ఏవైనా సరే తప్పు చేస్తే కనుక ఆ యజమాని ఆ యొక్క సేవకులు చేసినటువంటి తప్పుకి బాధ్యులు అన్నమాట. సో అందుకని యమధర్మరాజు ఏం చేస్తున్నారు? వాళ్ళందరికీ కూడా, సేవకులందరికీ కూడా చెప్పిన తర్వాత ఆ యొక్క యమభటులకు వాళ్ళు చేసినటువంటి పనికి ఆయన బాధ్యత వహించి యమభటులతో పాటు ఆయన ఏం చేస్తున్నారు? విష్ణువుకి ఆయన ప్రార్థిస్తూ ఉన్నారనమాట. సో వైష్ణవుడు, అజామిలుడు లాంటి వైష్ణవుని బంధించి నా భటులు ఏం చేశారు? ఎంతో పెద్ద అపరాధం చేశారు. ఖచ్చితంగా నిక్కముగానే అపరాధం చేశారు. దయచేసి మమ్మల్ని క్షమించండి, ఎందుకంటే మేము అజ్ఞానవశాత్తు ఆయన్ని మీ సేవకుడు అని చెప్పి గుర్తించలేక పెద్ద అపరాధం చేశాం మేము. కాబట్టి నీకు నమస్కారాలు అర్పిస్తూ ఉన్నాము. సో నువ్వు కరుణామయుడవి, సద్గుణ పూర్ణుడవు కాబట్టి మమ్మల్ని క్షమించండి అని చెప్పేసి ఆయన ప్రార్థిస్తూ ఉన్నారనమాట. తర్వాత మనకి ఒక 31వ శ్లోకం నుంచి మళ్ళీ 35వ శ్లోకం వరకు కూడా సుఖదేవ గోస్వామి యొక్క భగవంతుడి యొక్క నామ సంకీర్తన యొక్క గొప్పతనం ఏమిటి అని చెప్పి మళ్ళీ కీర్తిస్తూ ఉన్నారనమాట. సో అవేంటో మనం చూద్దాం. తస్మాత్ సంకీర్తనం విష్ణోర్ జన్మంగళమంసః మహతామపి కౌరవ్య విద్యైకాంతిక నిష్కృతం. సుశీల మాతాజీ మీరు అనువాదం చదవండి, భాష్యము చందన మాతాజీ చదవండి. సుఖదేవ గోస్వామి పలికెను. ఓ రాజా, హరినామ సంకీర్తనము ఘోర పాపములనైనా సమూలముగా నాశనం చేయగలదు. కనుక నామ సంకీర్తనమే అఖిల జగత్తునకు పరమ మంగళప్రదమగు కార్యము. ఈ విషయమును నువ్వు తెలుసుకున్నచో ఇతరులను దానిని గంభీరముగా స్వీకరించురు. హరే కృష్ణ.
హరే కృష్ణ ప్రభు. గంగాధర భాషను అజామినుడు నారాయణ నామంను అవాస మాత్రముగా ఉచ్చరించినప్పటికీ సర్వపాప విముక్తుడైనని మనం గమనించవలను. హరినామ సంకీర్తన ఎంత మంగళదాయకమనగా అది ఎల్లరూ పాప విముక్తులను చేయగలదు. హరే కృష్ణ మహామంత్రము జపకీర్తనలొచ్చే ప- పాపమును సమీంపచేసుకొనవచ్చును కనుక పాపకాలను చేసినను పర్వాలేదని ఎవరును తలంపరాదు. పైగా మనుషుడు పాపం చేయకుండా జాగ్రత్త పడవలెను. పాపములను హరే కృష్ణ మహామంత్ర జపంతో నివారించవచ్చునని అతడు ఎన్నడూను తలంపరాదు. అది మరొక అపరాధము. ఒకవేళ భక్తుడు యాదృచ్ఛికంగా పాపము నునర్చును భగవంతుడు అతన్ని క్షమించును. అంతేగాని అతడు ఎన్నడూను ఉద్దేశపూర్వకంగా పాపము చేయరాదు. హరే కృష్ణ. హరే కృష్ణ. శృణ్వతాం గృణతాం వీర్యాణ్యుద్దామాని హరేర్ముహుః యదా సుజాతయా భక్త్యా శుద్ధేన్మాత్మా వ్రతాదిభిః. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు. ఎన్నో శ్లోకం అండి? నాకు ముప్పై ఇప్పుడే వచ్చిందండి లింకు. 32వ శ్లోకం మాతజీ. ప్రభావతి మాతజీ మీరు అనువాదం చదవండి. థ్యాంక్ యూ ప్రభుజీ. భాష్యము సునీత మాతజీ చదువు. ఓపెన్ అవ్వలేదండి ఇందాకటి నుంచి నాకు ప్రభుజీ. ఓకే మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ. శ్రీ హరినామ కర్మలను నిరంతరము వినువాడు కీర్తించువాడు హృదయ కల్మషములను తొలగించు విశుద్ధ భక్తి యోగ పదమును సులభముగా పొందగలడు. వ్రతములను వైదిక కర్మకాండను చేసినంత మాత్రమున అట్టి పవిత్రతను బడేట సాధ్యపడదు. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. చదువు. భాష్యం బై శ్రీలా ప్రభుపా 30. ఇది 32 కదా ప్రభుజీ. మాతాజీ. హరినామమును కీర్తించుటను వినుటను తేలికగా అభ్యసించి ఎవరైనను ఆధ్యాత్మిక జీవనమున తన్మయత్వమును బడియవచ్చును. దీనిని గూర్చి పద్మపురాణము ఇట్లు తెలిపినది. నామాపరాధ యుక్తానాం నామాన్యేన హరణ్యగం అవిశ్రాంతి ప్రయుక్తాని తాన్యేన్ వార్తకరాణి చ. మనుజుడు హరే కృష్ణ మహామంత్రమును అపరాధ సహితముగా కావించుచున్నప్పటికిని అకుంఠితముగా నామోచ్చరణము కావించినచో అపరాధములు తొలగిపోగలవు. ఈ పద్ధతికి అలవాటు పడినవాడు పాపములచే అంటబడక సదా దివ్యస్థితి యందు నెలకొని ఉండును. ఈ విషయమును సావధానముగా గమనించమని సుఖదేవ గోస్వామి ప్రత్యేకముగా పరీక్షిత్తును అడిగెను. కాని వైదిక కర్మకాండ నిర్వహణలో ఎటువంటి లాభము లేదు. వానిచే మనుజుడు ఉన్నత లోకములకు వెడలవచ్చును. కానీ క్షీణే పుణ్యే మత్స్యలోకం విశంతి అని భగవద్గీత 9.21 యందు తెలుపబడినది కదా. పరిమితమగు పుణ్య పరిపాకము వలన స్వర్గాదులలో భోగలోకము ముగిసినంతటా అతడు దరిద్రికే తిరిగి రావలెను. కనుక విశ్వమునందు పైకి కిందకి ప్రయాణింప యత్నించుటలో ఎట్టి ప్రయోజనము లేదు. దానికి బదులు హరినామ కీర్తనము చేసి పూర్తిగా పవిత్రుడై భగవద్ధామమునకు వెడల యోగ్యుడగుట ఉత్తమము. అదియే జీవిత లక్ష్యము, అదియే జీవన పూర్ణత్వము కూడా అయ్యున్నది. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. సో ఏం చెప్తున్నారు మనకి సుఖదేవ గోస్వామి ఈ శ్లోకాల్లో చెప్తున్నారు అనమాట. ఇక హరినామ సంకీర్తనం అనేటువంటిది ఏం చేస్తుంది? ఇప్పటిదాకా మనం చెప్తున్నాం. ఎంతటి ఘోర పాపాలనైనా సరే సమూలంగా దాని యొక్క వేళ్లతో సహా ఇది నాశనం చేసేస్తుంది అనమాట. పాపము చెయ్యాలి అనేటువంటి ఆ యొక్క భావన ఏదైతే ఉంటుందో దాన్ని కూడా నాశనం చేసేస్తుంది అనమాట. ఈ యొక్క హరినామ సంకీర్తన అనేటువంటిది అంతటి శక్తివంతమైనటువంటిది అన్నమాట. సో కానీ ఏంటి అని ఫోన్ చేస్తున్నాడు, లీవ్ అవునా ప్రభుజీ? హరే కృష్ణ. సో చాలా దూరం నుంచి ఫోన్ హరే చేస్తున్నారు. కృష్ణ. సరే కృష్ణ ప్రభుజీ. సో ఈ విషయాన్ని తెలుసుకో నువ్వు అని చెప్పేసి చెప్తున్నారు అనమాట. మొత్తం నామ సంకీర్తన అనేటువంటిది జగత్తుకు అంతటికీ కూడా మంగళప్రదమైనటువంటి కార్యము. సో మనం చూస్తే గనక
శ్రీమద్ భాగవతంలో మొదటి దగ్గర నుంచి మొదలుపెట్టి చివరి దాకా మధ్యలో అన్ని చోట్ల కూడా భగవంతుడి యొక్క నామ సంకీర్తన యొక్క ప్రాముఖ్యత ఎంతైనా ఉంది అని చెప్పి చెప్పడం జరిగింది అనమాట. చాలా చోట్ల ప్రతి స్కందంలో కూడా వస్తుంది మనకి భగవంతుడి యొక్క నామం యొక్క గొప్పతనం అన్నమాట. సో అందులోనూ ఈ యొక్క అజామిలుడి యొక్క ఈ యొక్క విభాగంలో అయితే కనుక ఇంకా చాలా క్లియర్ గా వచ్చింది. కేవలం భగవంతుడి యొక్క నామాన్ని తీసుకోవడం మూలంగానే అజామిలుడు ఏమయ్యాడు, మొత్తము ఆ యొక్క నరకలోకానికి వెళ్ళడం నుంచి బయటపడిపోయాడు. అదేమైనా అజామిలుడు శుద్ధనామాన్ని తీసుకున్నాడు, ఆయన శుద్ధనామాన్ని తీసుకోలేదు, నామాభాషలో చేశాడు ఆయన. కానీ ఏంటంటే కనుక అపరాధాలు లేకుండా మాత్రమే ఆయన చేశాడనమాట. సో కాబట్టి మనము అపరాధాలు లేకుండా కనుక మనము హరినామం చేస్తే కనుక ఏమవుతుంది, తప్పకుండా మనము ఈ యొక్క భగవద్ధామానికి వెళ్ళగలము అని చెప్తున్నారు. మనం ఏంటంటే కనుక మొదలు పెట్టినప్పుడు స్టార్టింగ్ లో ఏం చేస్తూ ఉంటాం, మనము అపరాధాలతోటి మనము ఈ యొక్క హరినామాన్ని మనం చేస్తూ ఉంటాం, మనం నామాపరాధాలు చేస్తూ ఉంటాం. కానీ ఏంటంటే కనుక ఆ విధంగా చేస్తూ ఉన్నా సరే మనం మనం ప్రయత్నించాలన్నమాట. ఈ యొక్క అపరాధాలు లేకుండా మనం యొక్క నామాన్ని చెయ్యాలి అని చెప్పి ప్రయత్నిస్తూ 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 ఉంటే కనుక ఏమవుతుంది, కొన్ని రోజులకు మనము అపరాధాలు లేకుండా మనము హరే కృష్ణ మహామంత్రాన్ని జపించగలుగుతాం అన్నమాట. ఇంకా ఏం చెప్తున్నారు మనకి, ఎవరైతే కనుక నామకర్మలను నిరంతరము వింటూ ఉంటారో కీర్తిస్తూ ఉంటారో ఏమైపోతాడంట, మొత్తం హృదయంలో ఉండేటువంటి కల్మషాలన్నీ కూడా మొత్తం పోతాయి అని చెప్పి చెప్తున్నాం. కానీ వ్రతాలు వైదిక కర్మకాండాలు చేస్తే కనుక ఏమవుతుంది, ఆ విధంగా పవిత్రతను పొందడం కుదరదు. వాళ్ళకి ఏమవుతుంది, పుణ్యం అయితే వస్తుంది, వాళ్ళకి పుణ్యం వస్తే కనుక ఏమవుతుంది, మహా అయితే కనుక వాళ్ళు మళ్ళీ స్వర్గలోకాలకు వెళ్తారు. మత్యే పుణ్యే స్వర్గలోకం విశంతి. సో అక్కడ ఏమవుతుంది, స్వర్గలోకంలో ఆ యొక్క భోగాలన్నీ కూడా వాళ్ళు అనుభవిస్తారు. ఎప్పుడైతే కనుక ఆ యొక్క భోగాలు పుణ్య ఫలాల యొక్క ఫలితాలు పూర్తయిపోతే కనుక ఏమవుతుంది, ఒకరోజు సడన్ గా వచ్చి చెప్తారు వాళ్ళు, మీకు ఇక్కడ ఉండడానికి ఇంకా అర్హత లేదు అని చెప్పేసి అక్కడి నుంచి తోసేస్తే మళ్ళీ వచ్చి మన యొక్క భూమండలం మీద పడాలన్నమాట. కానీ హరికృష్ణ మహామంత్రాన్ని చేస్తే కనుక ఏమవుతుంది, మనకి భగవద్ధామంలో స్థానం వస్తుంది. అక్కడి నుంచి మనము ఇంకా మళ్ళీ వెనక్కి రావాల్సినటువంటి అవసరం ఉండదన్నమాట. సో కాబట్టి పైకి కిందికి వెళ్ళడం ప్రయత్నించడం కన్నా మనం ఒక్కసారి పర్మనెంట్ గా మనము ఆ స్థానాన్ని పొందడం ఉత్తమం అన్నమాట. కృష్ణాగ్ని పద్మముదిలిన్న పునర్విసృష్ట మాయా గుణేషు రమతే వృజినావహేషు అన్యస్తు కామహత ఆత్మరజ ప్రమార్ష్టు మీహేత కర్మయత ఏవ రజ పునఃస్యాత్. హైమ మాతాజీ మీరు అనువాదం చదవండి, తర్వాత జి లక్ష్మీ మాతాజీ మీరు భాష్యం చదవండి. ప్రభుజీ చదవలే, ప్రభుజీ చదివినా చదవలేదా? ఓకే ప్రభుజీ, ఓకే ప్రభుజీ, హరే కృష్ణ. అదే చెప్పిన వినపడలే మీకు. ఓకే ప్రభుజీ, ఓకే ప్రభుజీ. శ్రీకృష్ణ పాద పద్మ మకరందమునే సదా గురువులు నెట్టి భక్తులు త్రిగుణ పూర్ణములు కేవలము దుఃఖకారకములునైన లౌకిక కర్మలను ఏ మాత్రము లక్ష్య పెట్టరు. కృష్ణ పాదార విందములను విడిచి వారెన్నడును లౌకిక కర్మలకు మరలరు. కాని ఆ దేవదేవుని పాదపద్మ సేవను నిర్లక్ష్యపరిచి కామవాంఛచే విమోహితులైన కారణమున వైదిక కర్మకాండకు అనురక్తులైన వారు మాత్రము కొన్ని మార్లు ప్రాయశ్చిత్త కర్మలను వనరించుదురు. అయినను పూర్తిగా పవిత్రులు కానందున వారు తిరిగి పాపకర్మలనే వనరింతురు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. భాష్యం. హరే కృష్ణ మహామంత్రమును జపించుటయే భక్తుని కర్తవ్యము. మనిషి కావించేటి జపకీర్తనములు కొన్ని మార్లు అపరాధ సహితముగను మరికొన్ని మార్లు అపరాధ రహితముగను జరుగుచుండవచ్చును. కానీ ఆ మంత్రజప విధానమును అతడు శ్రద్ధతోనూ గంభీరముగను గ్రహించినచో పూర్ణత్వమును పడేయగలడు. అట్టి పూర్ణత్వము వైదిక ప్రాయశ్చిత్త కర్మల ద్వారా సాధ్యపడదు. భక్తి యోగమును విశ్వసింపక కేవలము వైదిక కర్మానుష్ఠానమునకే అనురక్తులైన వారు అత్యున్నత పూర్ణత్వమును సాధించుటలో విఫలురగుదురు. వారు ప్రాయశ్చిత్తమును కూర్చి పలికినను తత్కార్యమునకు హరినామ సంకీర్తనను అంగీకరింపరు. కనుకనే భౌతిక భోగము నుండి పూర్తిగా బయటపడినట్టి భక్తులు కృష్ణ భక్తిని విడిచి వైదిక కర్మలకు వెళ్లరు. కామవాంఛ కారణమున వైదిక కర్మానుష్ఠానమునందు అనురక్తులైన వారు పదే పదే భవక్లేశములకు గురియగుదురు. వారి కర్మలను పరీక్ష మహారాజు గజస్నానముతో కుంజర శౌచము పోల్చెను. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలండి.
హరే కృష్ణ. ఇద్దం స్వభృత్తగదితం భగవన్మహిత్వం సంస్మృత్య విస్మత ధియోయమకింకరాస్తే నైవాచ్యుతాశ్రయ జనం ప్రతి సంకమానా ద్రష్టుం చ బిభ్యతి శత ప్రవృతి స్మరాజన్. సుబ్రహ్మణ్య ప్రభుజీ మీరు అనువాదం చదవండి. తర్వాత శాంతి మాతాజీ మీరు భాష్యం చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. భగవంతుని అసాధారణమగు మహత్యమును అతని నామ యశో గుణములను తమ ప్రభువు ముఖత వినినంతట యమదూతలు ఆశ్చర్యచకితులైరి. అచ్చటి నుండి అచ్యుతాశ్రయుడగు భక్తుని గాంచినంతనే వారు భయపడి అతనిని తిరిగి కాంచుటకు సాహసింపకుండిరి. హరే కృష్ణ ప్రభుజీ. భాష్యం కూడా చదవాలన్నా ప్రభుజీ? వద్దు ప్రభుజీ. ప్రభావతి మాతాజీ చదవండి. మ్యూట్ లో ఉన్నారు మాతాజీ. హరే కృష్ణ. ఆ సంఘటన జరిగినప్పటి నుంచి భక్తులను బంధించుట అనేది ప్రమాదకరమైన కార్యములకు యమదూతలు స్వస్తి చెప్పిరి. అనగా నిజమునకు భక్తుడే యమభటులకు ప్రమాదకరుడై ఉన్నాడు. హరే కృష్ణ. ఇతిహాసమిమం ప్రభుజీ. ఓకే మాతాజీ. ఇతిహాసమిమం గుహ్యం భగవాన్ కంబ సంభవ కథయామసమలయ ఆసీనో హరిమర్చయన్. కుంభ సంభవుడగు అగస్త్య మహర్షి శ్రీహరిని అర్చించుచు మలయ పర్వతమున వసించినప్పుడు నేను దరిచేరగా ఈ రహస్యమగు ఇతిహాసమును నాకు వివరించెను. శ్రీమద్ భాగవతం నందలి యమరాజు తన దూతలకు ఉపదేశము చేయుట అను షష్టమ స్కందములోని 3వ అధ్యాయమునకు భక్తి వేదాంత భాష్యము సమాప్తము. సో ఇక్కడ మనకి ఈ అధ్యాయంలో మనకు తెలుసుకోవాల్సినటువంటి ముఖ్య విషయాలు ఏమిటి, మనం నేర్చుకున్నటువంటి విషయాలు ఏమిటి అంటే కనుక మొత్తము ఎవరైతే మహాజనులు ఎవరైతే ఉన్నారో అథారిటీస్ ఎవరు, మొత్తం 12 మంది అథారిటీస్ గొప్ప భక్తులు ఎవరు, అందులో మనకి యమధర్మరాజు ఒక ఆయన ఏం చెప్పారు, యొక్క భగవంతుని యొక్క నామాన్ని తీసుకోవడం యొక్క గొప్పతనం ఏమిటి అని చెప్పారు. భక్తుల యొక్క గొప్పతనం ఏమిటి అని చెప్పారు మనకి. అదే విధంగా యొక్క భగవద్భక్తి చేయడము, అదే విధంగా వైదిక కర్మలు ఏవైతే ఉన్నాయో కర్మకాండలో ఉండేటువంటి పనులు చేయడము, రెండింటికి మధ్యలో ఉన్నటువంటి తేడా చెప్పారు. ప్రభుపాదుల వారు మనకి ఏం చెప్పారు, యొక్క భాగవత ధర్మ అదే విధంగా భాగవత విధి పంచరాత్రిక విధి రెండింటిని కూడా చేయమని చెప్పారు మనకి. ఆ తర్వాత ఏం చెప్పారు, యమదూతలకి ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు ఆయన ఎవరు, యమధర్మరాజు. ఎవరైతే భక్తులు వైష్ణవులు ఉంటారో వాళ్ళ దరిదాపులకు కూడా మీరు వెళ్ళొద్దు. ఎవరైతే అభక్తులు ఉంటారో కనీసం ఒక్కసారి కూడా భగవంతుని యొక్క నామాన్ని తీసుకోరో, భగవంతునికి ప్రణామాలు అర్పించరో, భగవంతుని యొక్క పాద పద్మాలని తమ యొక్క హృదయాల్లో వాళ్ళు తీసుకోరో అటువంటి వాళ్ళు, ఇంకా ఎవరైతే కనుక సంసారంలో పడిపోయి ఒక మాయలో పడిపోయి ఈ యొక్క కామవాంఛలతో కుటుంబంలో ఉంటారో అటువంటి వాళ్ళు పాపులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మాత్రమే నా దగ్గరికి తీసుకురండి అని చెప్పారు. ఆ తర్వాత మళ్ళీ భక్తులు ఆయన యొక్క యమభటులు ఎవరైతే ఉన్నారో యమభటుల తరపున యమధర్మరాజు ఏం చేశారు, నారాయణుడికి ఆయన ప్రార్థన చేశారు. ఆ యొక్క వృత్తాంతం జరిగిన దగ్గర నుంచి కూడాను యమభటులకి భయం అన్నమాట. ఎప్పుడైనా భక్తుల్ని చూస్తే కనుక పారిపోతారు అక్కడి నుంచి, వాళ్ళ దూరం నుంచి ఒక చూపే చూస్తారు, రెండోసారి కూడా చూడరు వాళ్ళు. ఇంకా యమభటులకి ఏమిటి అని అంటే కనుక భక్తులు యమభటులకి ప్రమాదకారులు అన్నమాట. సో ఇది ఈ యొక్క అధ్యాయం మనకి యమరాజు తన దూతలకు ఉపదేశం మసుకుట అనేటువంటి ఒక అధ్యాయం ఇక్కడితోటి పూర్తయింది.